యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు, శత్రువుని ఓడించడం. ఓడించడం యుద్ధం యొక్క లక్షణం, చంపడం కాదు. అది రణక్షేత్రంలో అయినా రాజకీయ కురుక్షేత్రంలో అయినా యుద్ధం లక్షణం ఇదే. కానీ చంద్రబాబు లాంటి నాయకులు దాని అర్థాన్ని మార్చేశారు. జగన్ను భూస్థాపితం చేస్తానని చంద్రబాబు అంటారు. ఆ పామును చచ్చేంత వరకు కొట్టాలని అయ్యన్న పాత్రుడు అంటారు. జగన్ తల నరికితే ఏమవుతుందని బుచ్చయ్య చౌదరి అంటారు. వీళ్ళు మాటలకే పరిమితం కాలేదు, ఆ మాటలను నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. టీడీపీ కార్యాలయాన్నే దీనికి కేంద్రంగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ ప్లాన్ పక్కాగా అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. వినుకొండలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న జగన్కు డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించినప్పుడే వీళ్ల స్కెచ్ ఏంటో, వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్న విధానమేంటో అర్థమైపోయింది. జగన్ పర్యటనలో భద్రత లేకుండా చేసి ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా ప్లాన్ రూపొందించారు. జగన్ రాప్తాడు పర్యటన ఇందుకో ఉదాహరణ. హెలిప్యాడ్ దగ్గరకు వందలాది మంది అభిమానులు దూసుకొస్తే కంట్రోల్ చేయటానికి ఒక్క కానిస్టేబుల్ కనిపించడు. పైగా ఆ రోజు 1100 మంది పోలీసులతో భద్రత కల్పించామని స్వయంగా హోంమంత్రి గారు గొంతు పెద్దది చేసి మరీ గట్టిగా అరిచి మరీ చెప్పారు. కానీ ఇప్పుడేమంటున్నారో తెలుసా? 506 మందితో భద్రత కల్పించామని వాళ్లే మాట మార్చారు. రాష్ట్ర ప్రజలను ఏమార్చారు. గత ఏడాది సెప్టెంబర్ 5న వైఎస్ జగన్కు ప్రాణహాని ఉంది కాబట్టే Z+ భద్రత కొనసాగించాలని సిఫార్సు చేసినట్టుగా హైకోర్టు ముందు వినయంగా చెప్పుకొచ్చారు. నిన్నటికి నిన్న జగన్ భద్రతకు ముప్పు లేదని డిప్యూటీ సొలిసిటర్ జనరల్తో అదే హైకోర్టుకు చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి మీకేమర్థమైంది? తాము అనుకున్న ప్లాన్ను ఆచరణలో పెట్టడానికి ఎంతకైనా తెగిస్తారని అర్థమైంది. ఇదంతా ఎందుకు? వైజాగ్ ఎయిర్పోర్టులో జగన్పై కత్తితో దాడి చేస్తే హత్య చేయడానికే దాడి జరిగిందని NIA రిపోర్టు ఇచ్చిందా లేదా? ఆ రిపోర్టు చేతిలో పట్టుకుని జగన్కు ప్రాణహాని లేదని హైకోర్టులో చెప్పడాన్ని ఏమనాలి? వాళ్ళ ప్లాన్ అమలులో భాగంగా జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా సీజ్ చేశారు. వాళ్ళు భద్రత కల్పించరు, ఉన్న భద్రతను తొలగిస్తారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వరు, సొంత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సీజ్ చేస్తారు. భూస్థాపితం చేస్తామంటారు, చచ్చే వరకు కొట్టాలంటారు, తల నరికితే ఏమవుతుందంటారు. జగన్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఆయన అభిమానులు ఆయనకు రక్షణగా నిలవాల్సిన సమయం ఇది. ఇంత జరుగుతున్నా శాంతి ప్రవచనాలు వల్లిస్తున్న ఎల్లో గ్యాంగ్కు, ఎల్లో మీడియాకు ప్రజలు ఓ 10 ప్రశ్నలు సంధిస్తున్నారు. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. జగన్ను భూస్థాపితం చేస్తానన్న బాబు వ్యాఖ్యలకు అనుగుణంగానే టీడీపీ ఆఫీసు నుంచే కుట్రలకు తెరలేపింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 2. అధికారంలోకి రాగానే జగన్ ఇంటి ముందు పూర్తిగా భద్రత తొలగించి అసాంఘిక శక్తులతో దాడులు చేయిస్తోంది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 3. జగన్ ప్రాణాలకు ముప్పు ఉందని హైకోర్టులో రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఒప్పుకుంది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 4. జగన్ ప్రాణాలు తీయడానికే ఎయిర్పోర్టులో సీను కత్తితో దాడి చేశాడని NIA రిపోర్ట్ ఇచ్చింది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 5. వినుకొండ పర్యటనలో డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించి ప్రాణహానికి కుట్ర చేసింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 6. జగన్ ప్రాణాలకు ముప్పు కలిగించే కుట్రలో భాగంగానే సొంత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సీజ్ చేసింది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 7. రాప్తాడులో 1100 మందితో భద్రత అని అబద్ధాలు చెప్పి హెలిప్యాడ్ పైకి వందలాది మందిని వదిలేసింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 8. పొదిలి పర్యటనలో అల్లర్లు సృష్టించేందుకు ఎల్లో మూకను పంపి రాళ్లు చెప్పులతో దాడి చేయించింది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 9. తిరుపతిలో జగన్ కాన్వాయ్కు లారీలు అడ్డంగా పెట్టి భద్రత లేకుండా చేసి రోడ్డుపై నడిచేలా కుట్ర చేసింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 10. జగన్ పర్యటనలో కనీసం రోప్ పార్టీ, పైలట్ వెహికల్స్ ఏర్పాటు చేయకుండా కుట్రలు చేస్తోంది వాస్తవం కాదా? నిన్న జగన్మోహన్ రెడ్డి గారి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీజ్ చేసిన తరువాత తలెత్తుతున్నటువంటి ప్రశ్నలు, దానికి తోడు నిన్న హైకోర్టులో జగన్కు సెక్యూరిటీ అంశం పైన విచారణ సందర్భంగా జగన్ భద్రతకు ముప్పు లేదు హైకోర్టుకు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం. మాజీ ముఖ్యమంత్రి జగన్ భద్రతకు ముప్పు లేదని ఇంటెలిజెన్స్ బ్యూరో తమకు నివేదిక ఇచ్చిందని కేంద్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పసల పొన్నారావు హైకోర్టుకు నివేదించారు. పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం కావాలని కోరారు.
ఇది నిన్నటి హైకోర్టు విచారణకు సంబంధించినటువంటి వార్త. ఇక్కడ విషయం ఏంటంటే ఇదే హైకోర్టుకు సెప్టెంబర్ 5న జగన్కు ప్రాణహాని ఉంది. ఎవరిస్తారు ఇది ప్రాణహాని ఉందా? ఆయనకి సంబంధించినటువంటి భద్రతా అంశాన్ని ఎవరు చూడాలి? సెక్యూరిటీ రివ్యూ కమిటీ, రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూ కమిటీ చూస్తుంది. సెప్టెంబర్ 5, 2024న వైఎస్ జగన్కు ప్రాణహాని ఉందని రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూ కమిటీ హైకోర్టులో చెప్పినటువంటి వార్తకు సంబంధించిన ఆ క్లిప్పింగ్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడేమో ఆయన భద్రతకు ఎలాంటి ముప్పు లేదు, ఆయనకేం ఇబ్బంది ఏం లేదు అని ఇక్కడ చెప్తారు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఇప్పటికే నివేదిక ఇచ్చిందని. ఇదే సెప్టెంబర్ 5, 2024న హైకోర్టులో రివ్యూ కమిటీ, సెక్యూరిటీ రివ్యూ కమిటీ వైఎస్ జగన్కు ప్రాణహాని ఉంది, ప్రాణహాని విషయంలో తాజా నివేదికను విశ్లేషించాం, అందుకే Z+ భద్రత కొనసాగించాలని సిఫార్సు చేశాం. ఇది Z+ కేటగిరీ భద్రతలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండాల్సిన అవసరం ఉంది. ఆయనకు ప్రాణహాని ఉంది కాబట్టి ఆయనకు భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఎవరు చెప్పారు? రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూ కమిటీ చెప్పింది. ఎవరికి చెప్పింది? హైకోర్టుకు చెప్పింది. ఎప్పుడు చెప్పింది? ప్రస్తుతం స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఆ రోజు ఎన్నికలు ముగిసిన తరువాత జగన్ ఒక పాము, ఆ పాముని చచ్చేంత వరకు కొట్టి చంపాలి, జస్ట్ ఓడిపోయాడంతే, ఆ పాముని మనం కొట్టి చంపాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు దానిపైన భద్రత పైన వీళ్ళు చేసిన కామెంట్స్ పైన హైకోర్టుకు వెళ్ళిన సందర్భంలో రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టుకు సంబంధించిన అంశాన్ని మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. అయ్యన్న పాత్రుడి సంభాషణ స్పీకర్ కాకముందుది కాబట్టి దాన్ని పరిగణలోనికి తీసుకోకండి. ఆయనకు ప్రాణహాని విషయంలో ఒక నివేదిక మేము విశ్లేషించిన తర్వాత Z+ భద్రత కొనసాగించాలని నిర్ణయించామని అన్నారు. Z+ భద్రత ఎవరికి ఇస్తారు? ప్రాణహాని ఉంటేనే కదా ఇస్తారు. ఇక్కడ క్లియర్గా అర్థమైపోయింది. ఇంకొకటి చెప్తాను, ప్రాణహాని లేదని అంటున్నారు కదా, ఆయన భద్రతకు ఎలాంటి ముప్పు లేదని అంటున్నారు కదా, ఇవన్నీ పక్కన పెడదాం. నోటికొస్తే కోడికత్తి అని హేళన చేస్తారు కదా, ఆ కేసుని NIA విచారిస్తోంది, NIA దర్యాప్తు చేస్తోంది. ఇదే NIA కోర్టుకు సమర్పించినటువంటి రిపోర్ట్లో చాలా క్లియర్గా ఒక విషయాన్ని పొందుపరిచింది. ఆ రోజు ఏం జరిగింది అని NIA రిపోర్ట్ ఇది. ఇది ఈనాడు పేపర్ కాదు, ఆంధ్రజ్యోతి పేపర్ కాదు, NIA రిపోర్ట్ కోర్టుకి ఇచ్చినటువంటిది. ఇందులో క్లియర్గా ఏం చెప్పారంటే, వెంట్ క్లోజ్ టు హిమ్ అండ్ సెడ్ టు హిమ్, అంటే అతను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ యూ విల్ విన్ 160 seats in AP అసెంబ్లీ ఎలక్షన్. ఆఫ్టర్ దట్ అక్యూజ్డ్ టుక్ అవుట్ ఏ నైఫ్ ఫ్రమ్ ద రైట్ పాకెట్ ఆఫ్ హిస్ ట్రౌజర్స్ and attacked Sri Y.S. Jaganmohan Reddy and attempted to stab him on his neck with a sharp knife with intention to kill him. చంపాలనేటటువంటి దురుద్దేశంతోనే అతను కత్తితో దాడి చేశాడని క్లియర్గా రాసుకొచ్చారు. ఇంకో పేరాలో కూడా రాసుకొచ్చారు. ఎయిర్పోర్ట్ అండ్ యాజ్ పర్ హిస్ premeditated plan, he attempted to stab Y.S. Jaganmohan Reddy on his neck with a sharp knife with intention to kill him. చాలా క్లియర్గా ఉంది NIA రిపోర్టులో. అంటే ఒకసారి ఆయనను చంపడానికి దాడి జరిగిందని క్లియర్గా NIA రిపోర్ట్ ఇచ్చిన తరువాత, ఇది ఆయన ప్రాణాలు తీయడానికి జరిగినటువంటి ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి దాడి అని చెప్పిన తరువాత, ఒకసారి జరిగింది కాబట్టి ఇంక జరగదనా? ఇక భద్రత అవసరం లేదనా? ఆల్రెడీ జరిగిపోయింది, విశాఖపట్నంలో జరిగిపోయింది, ఆల్రెడీ కత్తితో దాడి చేసేసాడు, ఆయన ఎట్లో ప్రాణాలతో, ఆయన అంటూ ఉంటారు కదా, పైన దేవుడి ఆశీస్సులు కింద ప్రజల ఆశీస్సులు అని, అట్లా వాళ్ళ ఆశీస్సులతో బయటపడ్డాడు, ఇక అవసరం లేదనుకున్నారా? ఇది NIA రిపోర్ట్. ఇంత క్లియర్గా జగన్ భద్రతా అంశంలో NIA రిపోర్టు కూడా చెబుతూ ఉంటే ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇంకొక విషయానికి వస్తాం.
జగన్మోహన్ రెడ్డి గారికి రాప్తాడులో ఎంతమంది పోలీసులతో భద్రత కల్పించారు? ఆ విజువల్స్ ఒకసారి వేస్తే ఆయన హెలీప్యాడ్ దగ్గరికి ఏ రకంగా అభిమానులు దూసుకొచ్చేశారు, అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎంతమంది, వీళ్ళు కల్పించినటువంటి భద్రత ఎంతమంది, ఇంతమంది దూసుకొస్తున్నా సరే పట్టించుకోకుండా ఎలా వదిలేశారు, ఆయన ప్రాణాలకు ముప్పు ఉంది, ఆయనకి భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిసినా సరే అక్కడికి అంతమంది ఒక్కసారిగా గుంపుగా ఎగబడితే ఆ విండ్షీల్డ్ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. మరి దీనికి బాధ్యత వహించాలా లేదని అడిగితే ఆ రోజు హోంమంత్రి గారు ఏమన్నారు? 1105 మందితో మేం భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఎంతమందితో? ఆ నెంబర్ గుర్తుపెట్టుకోండి సార్. 1105 మందితో భద్రత ఏర్పాటు చేశామన్నారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ చెప్పింది, ఒకవేళ మీరు 1100 మందితో ఏర్పాటు చేసినా 900 మందిని హైవేల మీద రోడ్లపైన ఉంచి ఎవరు అభిమానులు రాకుండా అడ్డుకోవడానికి ఉపయోగించుకున్నారు. అసలు అక్కడ ఎంతమంది ఉన్నారో చెప్పండి అంటే అక్కడ దాదాపు 150 మంది ఉన్నారని ఎస్పీ గారు చెప్పారు. ఆ క్లిప్ కూడా నేను తర్వాత చూపిస్తాను. కానీ అసలు 1100 మందితో భద్రత ఏర్పాటు చేశారట జగన్మోహన్ రెడ్డి గారికి. అక్కడ ఎంతమంది పోలీసులు కనిపిస్తున్నారు చూడండి. మీకు ఎంతమంది పోలీసులు కనిపిస్తున్నారు? ఆ రోజు అనిత గారు ఏమన్నారో ఒక్కసారి ప్లే చేయండి సార్ ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఒక పులివెందలకి మాత్రమే ఒక ఎమ్మెల్యే. అతనికి ప్రతిపక్ష హోదా లేదు. అయినప్పటికీ అతను ఒక ఎక్స్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో ఆయన టూర్ ప్రోగ్రాం గురించి మాట్లాడినప్పుడు మేము చాలా క్లియర్గా 1100 మంది అప్రాక్సిమేట్లీ 1100 మంది పోలీస్ బలగాల్ని డిఎస్పీ స్థాయి నుంచి రోప్ పార్టీస్ వరకు అంటే ఏపీఎస్పీ బెటాలియన్స్ వరకు దగ్గర 1100 మంది పోలీసులను పెట్టాం. ఒక జగన్మోహన్ రెడ్డి రైట్ మేడం గారి బయట గుర్తుంది కదా, ఏం మాట్లాడారో గుర్తుంది కదా. తర్వాత మనకి మన ఎస్పీ గారు కూడా మాట్లాడారు. దాదాపు 150 మందితో మొదట పెట్టాము హెలీప్యాడ్ దగ్గర, తర్వాత అవసరమని ఇంకో 100 మందిని అని అన్నారు. 250 మందిని ఏర్పాటు చేశామన్నారు. అక్కడ 25 మంది కూడా మనకు కనపడలేదు. అది పక్కన పెడదాం. ఇప్పుడు మేడం గారు చెప్పారు కదా 1100 మంది అని. ఒక్కసారి ఈనాడు దినపత్రిక ఈ రోజుది. జగన్ చెబుతున్నవన్నీ అబద్ధాలే, ఆయన పర్యటనకు పూర్తి భద్రత కల్పిస్తున్నాం, అయినా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, ఉన్మాద మూకతో వెళ్తే శాంతి భద్రతల్ని చెడగొడుతున్నారు, ప్రభుత్వం వెల్లడి అట. ప్రభుత్వం వెల్లడి. ఈ ప్రభుత్వం అంటే ఎవరో నాకైతే అర్థం కాలేదు. ఈ మొత్తం పేపర్ చదివిన రామోజీరావు గారి ఆత్మ ఎక్కడా కూడా ప్రభుత్వం అంటే ఎవరని రాయలేదు. ముఖ్యమంత్రి గారు విడుదల చేశారా ఈ లెటరు, లేకపోతే డీజీపీ గారు రిలీజ్ చేశారా, లేకపోతే సిఎస్ గారు రిలీజ్ చేశారా, లేకపోతే హోంశాఖ రిలీజ్ చేసిందా, లేకపోతే హోంశాఖ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిందా? ఏమీ లేదు. లేక డిప్యూటీ సీఎం గారు రిలీజ్ చేశారా? ఏమీ లేదు. ప్రభుత్వం రిలీజ్ చేసిందంట. ఏమనుంది దీంట్లో అంటే జగన్ రాప్తాడు పర్యటనకు 506 మంది పోలీస్ సిబ్బందిని నియమించారట. అక్కడేం 1100 మంది, నేను క్లియర్గా వినిపించాను కదా. ఇందులో ఏమో 506 మందిని రాసుకొచ్చారు. పైగా జగన్తో వెళ్లే బ్యాచ్ అంతా ఎలాంటి బ్యాచ్? వీళ్ళంతా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, బెట్టింగ్ బ్యాచ్, సైకో మోక. ఒక ప్రభుత్వం రాసేటటువంటి లెటర్ ఇది, ఒక ప్రభుత్వం ఇచ్చేటటువంటి అధికారిక ప్రకటన ఇది. రామోజీరావు గారి అధికారిక వార్తాపత్రికలో ప్రభుత్వం పేరు చెప్పి ఇలాంటి వార్తలు ప్రచురిస్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది. ఇది ఎవరి పేరు మీద రాలేదు, లెటర్ ఎక్కడా కూడా ప్రచురించలేదు. ఎవరు రిలీజ్ చేశారు ఇది? దీనిపైన మనం క్లియర్గా మాట్లాడుకుందాం. వీటన్నిటికంటే ముందు చాలా సింపుల్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి సొంత వాహనాన్ని, బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పోలీసులు తీసుకెళ్లిపోయారు. వినుకొండకి వెళుతున్న సమయంలో డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారు. రెండు ఒకసారి చూపించండి. డిబేట్లోకి వెళ్లే ముందు అవి క్లియర్గా పిక్చర్ చూస్తే ప్రజలకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఈ పక్క డొక్కు వాహనం వినుకొండ పర్యటనకు రషీద్ అనే యువకుడిని నడి రోడ్డు పైన నరికి చంపితే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళుతుంటే ఎలాంటి వాహనం ఇచ్చారో చూడండి. డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం లెఫ్ట్ సైడ్ విండోలో. బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏంటో తెలుసా? ఒక్కసారి ఆగిపోయిందంటే రన్నింగ్లో, అది బ్రేక్ డౌన్ అయిందంటే డోర్స్ కూడా ఓపెన్గా, అంత సెక్యూర్గా ఉండాలి. మరి డొక్కుది ఆగిపోతే పొరపాటున అజోండి ఎట్లా సొట్టలు పోయావి. ఎప్పుడెప్పుడో వాడారంట, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా వాడారట ఈ డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం. ఏసీ లేదు. మరి అంతకుముందు ఆ ఏసీ ఆ ఏసీ పాడైందేమో మనకు తెలీదు. అలాంటి వాహనాన్ని ఇస్తే ఇలాంటి వాహనంలో ప్రయాణం ప్రమాదకరమని భావించి సొంత ఖర్చులతో సొంతంగా ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చుకుంటే అక్కడ జగన్ గారి పర్యటనలో ఆ కారు కింద వ్యక్తి మరణించారని
అది ఏ వీడియోనో ఇప్పటికీ మనకి దానిపైన క్లారిటీ లేదు. అది వీళ్ళు క్రియేట్ చేసిన మార్ఫింగ్ వీడియోనా, ఏఐ వీడియోనా, ఒరిజినల్ వీడియోనా, దానికి క్లారిటీ లేదు. ఆ విషయాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా తీసుకెళ్ళిపోయారు. ఎంత పక్కా ప్లాన్తో వ్యవహరిస్తున్నారో మనకు అర్థమవుతుంది. అంటే వీళ్ళెవరు ఉన్నది తీసుకెళ్ళిపోతారు. ఎంత స్కెచ్ చూడండి ఎలా వేశారు, చక్కగా ఉంది కదా. అదేమో డొక్కుది, దాన్ని వాడడానికి పనికిరాదు. అది పోనీ సొంతంగా సమకూర్చుకుని జాగ్రత్త తీసుకుందాం అనుకుంటే దానిపైన కేసు పెట్టి తీసుకెళ్ళిపోతారు. డొక్కుదిచ్చారు, సొంతది సీజ్ చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారా? అంతా ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతోందా? వినుకొండ నుంచి మొన్న సత్తెనపల్లి వరకు అసలు ఏం జరిగింది అన్న అంశాలన్నింటిపైన క్లియర్గా మాట్లాడుకుందాం. రైట్, చర్చలో పాల్గొంటున్నారు రామ్నాథ్ గారు, సీనియర్ అనలిస్ట్, శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, నాగమల్లేశ్వరి గారు, వైఎస్ఆర్సీపీ నాయకురాలు. సార్ రామ్నాథ్ గారు, జగన్ గారి భద్రత విషయంలో హైకోర్టుకు నిన్న వివరించిన విషయం కానీ, అంటే డిప్యూటీ సొలిసిటర్ జనరల్ చెప్పిన విషయాలు కానీ, అంటే ఐబీ రిపోర్ట్ అని చెప్తున్నారు వారు, వాస్తవంగా గ్రౌండ్లో జరుగుతున్నది కానీ ఏం చెబుతున్నాయి ఇవి? ఇప్పుడు ఈశ్వర్ గారు, మీకు ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లేదు, రాష్ట్ర ప్రభుత్వం సరైన భద్రత కల్పిస్తోంది కాబట్టి ఇక మేము మళ్ళా సిఆర్పిఎఫ్ తో కానీ ఎన్ఎస్జీతో కానీ కల్పించాల్సిన అవసరం లేదు అని చెప్పి ఉంటే అదో ఒక ఎత్తు. కానీ వీళ్ళు డైరెక్ట్ ఏం చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి భద్రతకు అసలు ముప్పే లేదు, ఇంటెలిజెన్స్ బ్యూరో చెప్పిందని కేంద్ర ప్రభుత్వం తరఫున చెప్తున్నారు. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ వైఖరిని కూడా అనుమానించాల్సి వస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీల మీద డిపెండ్ అయి నడుస్తుంది కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి మామూలుగా సాధారణ ఎమ్మెల్యేనో మాజీ ఎమ్మెల్యే కాదు, ఒక మాజీ ముఖ్యమంత్రి. మాజీ ముఖ్యమంత్రికి ఒక కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ బ్యూరో చెప్పింది అసలు భద్రతకు ముప్పే లేదు అని చెప్తోంది అంటేనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతుందా అన్న అనుమానం కలుగుతుంది. సరైన భద్రత ఉంది, ఇంకా పర్లేదు, మళ్ళీ మేము ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం లేదు కేంద్ర బలగాలు, కానీ వీళ్ళు డైరెక్ట్ అసలు భద్రతకి ఇబ్బందే లేదని చెప్తూ ఉన్నారు. ఆయన పైన హత్యాయత్నం జరిగింది, ఉద్దేశపూర్వకంగానే దాడి జరిగింది, చంపడానికే దాడి చేశారని ఎన్ఐఏ రిపోర్ట్ ఒకటి మన చేతిలో ఉంది. మన చేతిలో అంటే ఐబీకి ఉండొచ్చు, కోర్టు ముందు ఉండొచ్చు, ప్రజల ముందు ఉండొచ్చు. కానీ అది ఉన్న తర్వాత కూడా ఆయన భద్రతకు ముప్పు లేదు, ఆయన ప్రాణాలకు ఏమి హాని లేదు అని ఎలా చెప్పగలుగుతారు? అదే ఇది ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిందా లేకుంటే రాష్ట్ర ప్రభుత్వమే ఈ రిపోర్ట్ ఇచ్చిందా అన్నది ఇప్పుడు అనుమానం. ఎందుకంటే రెండు ప్రభుత్వాలు ఒకే కూటమిలో ఉన్నాయి కాబట్టి. ఇంకోటి ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డికి థ్రెట్ లేదని ఎట్లా అంటారు? జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర చూస్తే ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది, ఒకసారి వెళ్తూ రాళ్ళు వేస్తారు, కొంతమంది తాటికాయలు వేస్తారు, రచ్చ చేస్తారు. అదేదో ఒక స్వాతంత్రం వచ్చేసింది ఆ వీధికి అన్నట్టుగా రభస చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులే, ఇంత చేస్తూ ఉన్నారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం లాగేసుకున్నారు. మన అయ్యన్న పాత్ర లాంటి వాళ్ళు చంపేయాలి, ఇంకా ఆయన చనిపోలేదు అంటున్నారు. కొందరు ఏమో భూస్థాపితం చేస్తామంటున్నారు, స్వయంగా ముఖ్యమంత్రి గారే అంటున్నారు కదా భూస్థాపితం చేసి తీరుతామని. భూస్థాపితం అంటే ఏంది? పాతి పెట్టడమే కదా. తొక్కి నార తీస్తామని ఇంకొకరు అంటున్నారు. రకరకాలుగా మన బుచ్చయ్య చౌదరి గారు అయితే నిన్ను నరికేస్తే తప్పేంటి అని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇదే కాదు కదా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి తల తీసేయాలని చెప్పి డిబేట్లు పెట్టిన వాళ్ళు కదా ఉండేది ఇక్కడ ఈ రాష్ట్రంలో. ఆత్మాహుతి దాడులు చేస్తాం మేము చంద్రబాబు నాయుడు తరఫున బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళు అన్నారు కదా. అలాంటి వాళ్ళు అవతల పక్కన ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు థ్రెట్ లేదని ఎలా చెప్తారు? ఇందాక మీరు చెప్పినట్లు గత ఏడాది సెప్టెంబర్ లో ఈ రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది కదా జగన్మోహన్ రెడ్డికి థ్రెట్ ఉంది, అందుకే మేము Z+ కేటగిరీ సెక్యూరిటీని కొనసాగిస్తున్నామని చెప్పారు కదా. మళ్ళీ హఠాత్తుగా ఇప్పుడు ఏం పరిణామాలు మారిపోయాయని అవతల వాళ్ళంతా ఏమన్నా సాధుజీవులుగా మారిపోయారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అసలు థ్రెట్టే లేదు అని ఎలా చెప్తున్నారు? కేంద్ర ప్రభుత్వం ఎలా చెప్తున్నారు? అసలు రామచంద్ర యాదవ్ అని ఆయన ఉంటారు తిరుపతిలో, చిత్తూరు జిల్లాలో. ఆయన అడిగిందే ఆలస్యం, అప్పట్లో సిఆర్పిఎఫ్ బలగాలను ఇచ్చారు. రఘురామకృష్ణరాజు అడగంగానే కేంద్ర బలగాలతో భద్రత కల్పించారు. అంటే జగన్మోహన్ రెడ్డి లోకేష్ గారికి కూడా కల్పించారు కదా సార్ ఎన్నికలకు ముందు. వై కేటగిరీ కదా ఏంటండి లోకేష్ గారికి, వై కేటగిరీ భద్రత లోకేష్ గారికి కూడా కేంద్ర ప్రభుత్వమే సెక్యూరిటీ ఇచ్చింది. అవును, అలాంటి వాళ్ళకి ఇచ్చి ఒక మాజీ ముఖ్యమంత్రికి మాత్రం ఏం ముప్పే లేదు, భద్రత అవసరం లేదని ఎలా చెప్తారు? ఆయన పైన 2 సార్లు దాడి జరిగింది. అవును, అది ఉద్దేశపూర్వకంగానే జరిగింది, చంపడానికే జరిగిందని ఎన్ఐఏ రిపోర్ట్ ఉంది. అవును, ఈ ముందు కూడా ఆయనకు సెక్యూరిటీ థ్రెట్ లేదని చెప్తూ ఉన్నారంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం కూడా చేతులు కలిపిందా? సరే, వీళ్ళు చెప్తున్నట్టు జగన్మోహన్ రెడ్డికి థ్రెట్ లేదనుకుందాం. ఈరోజు ఈనాడు పత్రికలో ప్రభుత్వం వెల్లడి అని ఎందుకు రాశారు అంటే ఇది ఏ డీజీపీ కార్యాలయమో లేకుంటే హోంశాఖకు సంబంధించిన కార్యాలయమో ఏ ప్రభుత్వ ఆఫీస్ ఉంటే రాలేదు ఈ లేఖ అన్నది క్లియర్ గా అర్థమవుతుంది.
ఒక ప్రభుత్వ కార్యాలయం నుంచి వచ్చింటే పలానా డీజీపీ కార్యాలయం ఇచ్చింది, లేకుంటే పలానా హోంశాఖ వాళ్ళు ఇచ్చారు, లేకుంటే సీఎంఓ ఇచ్చింది, లేదో ఒకటి కాదు చెప్పేవాళ్ళు. ప్రభుత్వం వెల్లడి అని ఈనాడు పత్రికలో రాశారు అంటేనే ఇది ఎక్కడో తయారైంది, ఇది ప్రభుత్వ అధికారుల దగ్గర పోలీసుల దగ్గర తయారైన లేఖ కాదన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. దీంట్లో వాడిన భాష కూడా పూర్తిగా రాజకీయ భాష. చంద్రబాబు నాయుడు గారు జనరల్ గా టీడీపీ నాయకులు ఏ మాట మాట్లాడతారో అవి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి థ్రెట్ లేదంటున్నారు కదా, మళ్ళీ వీళ్ళు ఇదే ఈనాడు పత్రిక రాసినట్లు ప్రభుత్వం ఇచ్చిన లెటరు ప్రకటన అంటున్నారు కదా, దాంట్లో రాశారు కదా, జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఉన్మాద మూకలు ఉంటున్నాయి, అవును, సైకో మూకలు, బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బెట్టింగ్ ముఠాలు వెంట పెట్టుకుని వెళ్తూ రెచ్చగొట్టుకున్నారని రాశారు. ఆయన నిజంగానే అలాంటి వాళ్ళని వెంట పెట్టుకొని వెళ్తుంటే పోలీసులు ఏం చేస్తారు అంటే ఒక పార్టీ ప్రభుత్వం కదా రిలీజ్ చేసిన, ప్రభుత్వం నిద్రపోతుందా, ప్రభుత్వం కదా రిలీజ్ చేసింది బ్లేడ్ బ్యాచ్. ఓ మాజీ ముఖ్యమంత్రి అంటే బ్లేడ్ బ్యాచ్లు గంజాయి బ్యాచ్లు తిరుగుతూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారు, సరే ఇదిగో పలానా వాళ్ళంతా ఇదిగో గంజాయి బ్యాచ్, పలానా వాళ్ళు వీళ్ళు బ్లేడ్ బ్యాచ్ అని ఏమన్నా చెప్పారా? లేదు, డైరెక్ట్ అటాక్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంత దారుణమైన మాట అంటే ఏ ప్రభుత్వ అధికారి కూడా ఎంత తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఉన్నా కూడా ఈ మాటలు అయితే ఏ ప్రభుత్వ కార్యాలయం నుంచో ఏ అధికారో పోలీస్ అధికారి అయితే వాడరు. జగన్ పర్యటన తీరు చూస్తుంటే ఆయనకు భద్రత కల్పించడం కాదు, ఆయన సైకో మూకల నుంచి ప్రజలకే రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వం అయినా కూడా ఈ మాట మాట్లాడుతుంది ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి. ఈ రాతలు రాశారు కదా సార్, ఈ రాతలు కరెక్టా కాదా అని పక్కన పెడితే ఇవే రాతలను తీసుకెళ్లి కోర్టుకు ఇవ్వగలరా? రేపు మళ్ళీ విచారణ ఉంది కదా. ఇప్పుడు వీలైతే వైసీపీ వాళ్ళు ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డికి ఏం థ్రెట్ లేదంటున్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అంత ఆలోచించి చేసే ఇదే నాకు ఎక్కడా కనపడట్లేదు. ఏదో మనలాంటి వాళ్ళు మాట్లాడుకోవాలి తప్పిస్తే ఇవ్వాలి. ఎందుకంటే మేమైతే గంజాయి బ్యాచ్ తీసుకెళ్లడం లేదు, బ్లేడ్ బ్యాచ్ తీసుకెళ్లడం లేదు మా ఎంట. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో గంజాయి బ్యాచ్ ఉంది, బ్లేడ్ బ్యాచ్ ఉంది, సైకో మూకలు ఉన్నాయని డైరెక్ట్ ప్రభుత్వమే ఒక ప్రకటన విడుదల చేసింది. సో దీన్ని బట్టి ఆ గంజాయి మూక ఎవరో, బ్లేడ్ బ్యాచ్ ఎవరో, సైకో మూకలు ఎవరో తేల్చండి. అలాంటి వాళ్ళు ఉంటే ఆ పర్యటనలో నుండి ఐసోలేట్ చేయండి. ఇలాంటి వాళ్ళు ఉన్నారని ప్రభుత్వమే చెప్తోంది కాబట్టి మాకు రక్షణ కల్పించాల్సిందే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించారు. దీని మీద కూడా క్లియర్ గా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ ఓవరాల్ గా వీళ్ళ పిక్చర్ ఏంటి, వీళ్ళ ఆలోచన ఎలా కనబడుతుంది అంటే ప్లాన్ ఏ ప్లాన్ బి రెడీ చేసుకున్నట్టుగా ఉన్నారు. ప్లాన్ ఏ ఏంటి అంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో చూద్దాం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మనం పెడుతున్న కండిషన్లకు, మనం పెడుతున్న ఈ టార్చర్ కి భయపడి బయటకన్నా రాకుండా ఇంట్లో ఉండాలి. భయపడి ఏది బుల్లెట్ ప్రూఫ్ వాహనం లాగేసుకున్నారు, సెక్యూరిటీ ఇవ్వడం లేదు, మొత్తం ఎవరెవరు వచ్చి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు కారు మీదకి ఎక్కి గంతులు వేస్తూ ఉన్నారు, రోప్ పార్టీలు ఉండడం లేదు. ఇవన్నీ చూసిన తర్వాత సామాన్యంగా ఏ నాయకుడైనా కూడా ఏదో సంథింగ్ జరుగుతోంది, డైరెక్ట్ గా ఎవడెవడో వచ్చి కారు మీదకి ఎక్కుతున్నప్పుడు వాళ్ళలో ఎవరు ఎలాంటి వాళ్ళు తెలియనప్పుడు ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ పోలీసులే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మీరు ఒక అడుగు దూరం వరకు కూడా వెళ్ళొచ్చు, ఎవరు అడ్డుకోరు, ఏ పోలీసు ఉండరు. మీరు జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద మన తాటికాయలు వేసారంటున్నారు, రిహార్సల్స్ లా ఉంది అంతా. ఇది తాటికాయలు వేస్తారు, రేపు బాంబులు కూడా వేయచ్చు, ఎవరు ఉంటారు ఏముంటారు అని. ఏదో అల్లరి మూకలు పాపం టైం పాస్ కేసారట, పోలీసులు వదిలేశారు వాళ్ళని, తెలుసా విషయం మీకు? ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీద మేము తాటికాయలు టైం పాస్ వదిలేము విసిరేసామంటే వాళ్ళతో ఒక వీడియో రిలీజ్ చేసి, అది కూడా పోలీసులు కూడా కాదు వాళ్ళే ఒక సెల్ఫీ వీడియో లాంటిది రిలీజ్ చేసేసి తమాషా కేసారండి, పొరపాటును బేలాయి అంటారేమో. అంతే కదా, రేపు అదే జరుగుతుంది. ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అసలు బయటికి రాకూడదు. ఇవన్నీ చూసిన తర్వాత నిజంగానే ఇదే తాటికే సార్, మీకున్న ఒక జర్నలిస్ట్ గా మీకున్న ఎక్స్పీరియన్స్ చెప్పండి. జరగాలని నేను కోరుకోను, కానీ ఇదే తాటికాయ ఆ కరకట్ట నివాసం చంద్రబాబు నాయుడు గారి నివాసం దగ్గర పడుంటే ఏంటి పరిస్థితి? దాన్ని ఏ రకంగా రాజకీయంగా వాడుకో ఉంటారు? ఏముంది, ఒక వారం రోజులు దాని మీద డిబేట్ నడిచి ఉండేది. తాటికాయ ఈ రోజు తాటికాయ, రేపు బాంబు వేసే పరిస్థితి అని ఇదే నడిచి ఉండేది. ఈ తాటి చెట్టు ఎక్కడిది, ఈ కాయ ఏ చెట్టు నుంచి వచ్చింది, ఆ చెట్టు ఎక్కడుందని చూస్తే తాడేపల్లిలో ఉన్న చెట్టు నుంచి వచ్చిన తాటికాయ. ఆ తాటికాయని తీసుకొచ్చి కరకట్ట నివాసం దగ్గర చంద్రబాబు నాయుడు ప్రాణాలకు ముప్పు కలిగించేందుకు వేశారు. అది ఇంకా వాళ్ళు ఆ తాటికాయలు ఎక్కడి నుండి తెచ్చారన్నప్పుడు పోలీసులు చెప్పింది ఏంటి, ఒక అదేంత చెత్త కుప్ప దగ్గర ఉంటే తీసుకొని వచ్చారంట. తాటికాయలు ఎవరన్నా చెత్త కుప్ప దగ్గర పడిన తీసుకొని కారులో పెట్టుకొని వస్తారండి అంటే ఏదో విసరాలనే కదా, అదే తినేది కాదు కదా, చెత్త కుప్ప దగ్గర ఉండే తీసుకొచ్చుకుంటారా? అలా చేశారు వీళ్ళు. ఓవరాల్ గా ఉద్దేశం ఏంటంటే ఈ టార్చర్ బట్టి, ఈ వేధింపులు బట్టి జగన్మోహన్ రెడ్డి భయంతో బయటకన్నా రాకుండా ఉండాలి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే తర్వాత ప్లాన్ బి ఏం చేస్తారనేది ఆలోచించారు వీళ్ళు. చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక్కడు లేకపోతే ఈ రాష్ట్రంలో ఇక మనకి తిరిగే లేదు, మనకి ఎదురు మాట్లాడేవాడే ఉండడు అన్న ఒక ఆలోచనతో వెళ్తూ ఉన్నారు. దానికి తోడు ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
కాబట్టి ఒక్క జగన్ లేకుంటే ఏంటి అనేది వీళ్ళ కాన్సెప్ట్. దీనివల్ల ఇవన్నీ పెడుతూ ఉన్నారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం లాక్కోవడం అంటే ఒకటి ఏంటంటే ప్రజలు మాత్రం అన్ని గమనిస్తూ ఉన్నారు, ఎప్పుడూ లేనంత స్థాయిలోకి తీసుకెళ్తూ ఉన్నారు. ఇంకా ఎంత దూరం వెళ్తూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి మీద రకరకాలుగా దాడి చేస్తున్నారు. ఒకటి వ్యక్తిత్వ హననం, రెండు ఆ పార్టీలో ఉండే వాళ్ళంతా సైకోలు, దొంగలు, ముఠా సభ్యులు అన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎంతవరకు వెళ్తూ ఉన్నారంటే చిన్న ఎగ్జాంపుల్, డిబేట్ పెట్టారు నేను ఒక ఛానల్లో. ఒక జాతరలో కొంతమంది యువకులు వేటకొడవలతో ఎగురుతున్నారు. మామూలుగా సాధారణంగా గ్రామాల్లో జాతర జరిగేటప్పుడు ఆ పొట్టేళ్లను బలి వచ్చేటప్పుడు ఆ వేటకొడలు తీసుకొని ఊరేగింపుగా వెళ్తూ ఉంటారు. దానికి తెచ్చి ఇదిగో జగన్మోహన్ రెడ్డి చెప్పడం వల్లే వీళ్ళు తయారయ్యారు, వీళ్ళని లోపలేసేయాలి, వెంటనే 14 ఏళ్ళకి తక్కువ పడకుండా జైలు శిక్ష వేయాలి, వీళ్ళు మనుషులేనా, అసలు ఉత్తర కొరియాలో ఉండాల్సిన వాళ్ళని మాట్లాడుతున్నారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతనే గ్రామాల్లో జాతరలు జరుగుతున్నట్టు, పొట్టేళ్లను బలిస్తున్నట్టు, వేటకొడవలతో అక్కడ ఊరేగింపులు చేస్తారన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే దాన్ని ఇంకొక రకంగా కూడా చెప్పొచ్చు, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవ్వడం వల్లనే ఇక్కడ పోలీసులు పట్టించుకోరు, రెడ్ బుక్ రాజ్యాంగంలో బిజీగా ఉంటారు, మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని ఎవడిష్టం వచ్చినట్టు వాడు కత్తులతో కూడా నడివీధులు వీరవిహారం చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. మన నోటికి ఏదొస్తే అది చెప్పొచ్చు, కానీ వాస్తవం ఏంటో ప్రజలకు తెలియాలి కదా. అదే ఆ పరిస్థితే ఉన్నారు ఇప్పుడు. అంటే ఉద్దేశం ఏంటంటే అధికారంలో ఉన్నారు, మీడియా మన దగ్గర ఉంది, వాళ్ళు అది భ్రమణ రియాలిటీనా అన్నది ఎలక్షన్ లో ప్రజలే తేలుస్తారు. తెలుగుదేశం పార్టీ ఇలాంటి టాక్టిక్స్ ప్లే చేయడం ఇది తొలిసారి కాదు, చాలా సార్లు ప్లే చేసుకుంటూ వచ్చింది, కానీ ఘోరంగా దెబ్బతింటూ వచ్చింది అధికారం కోల్పోయే సమయంలో. ఇప్పుడు కూడా అంతే, ప్రజలు మనం చెప్పిందే నమ్ముతున్నారు, మనము చెబుతున్నదే ప్రచారమే, ఇదే నిజము, ప్రపంచం అంతా మన చుట్టూనే ఉంది, ఇంకో అవసరం ప్రజలకు ఆలోచించే శక్తి కూడా లేదు అన్న ఒక భ్రమంలో అటువైపు నుంచే ప్రచారం చేస్తున్నారు. అయితే ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఏదో థ్రెట్ కల్పించాలి అన్న ఉద్దేశం అయితే ప్రభుత్వ పెద్దల్లో కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్, ఆ విజువల్స్ ఒకసారి ప్లే చేయండి, అన్ని మన దగ్గర ఉన్నటువంటివి. శేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారు, ఏంటి ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు ముప్పు కలిగేలా వ్యవహరిస్తున్నారా? ఇక్కడైతే ముప్పు ఏమీ లేదని ఇంటెలిజెన్స్ బ్యూరో చెప్పిందని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ హైకోర్టుకు నివేదించడాన్ని ఎలా చూస్తారు? నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి నివాసం నుంచి ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనం, సొంత వాహనాన్ని కూడా తీసుకెళ్ళిపోయారు. ఇక్కడేమో లేదంటారు, భద్రతకి ముప్పు లేదు అంటారు. మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి చూసుకోండి సార్. లేదండి. నమస్తే ఈశ్వర్ గారు, వినిపిస్తుందండి? రైట్. యా నమస్తే ఈశ్వర్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సార్, కొన్ని డాట్స్ దగ్గర అన్నింటినీ కలుపుతూ ఒక నెరేటివ్ క్రియేట్ చేస్తా ఉంది సార్ ప్రభుత్వం అండ్ ఎల్లో మీడియా. ఎలా క్రియేట్ చేస్తుందంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే విశాఖపట్నంలో సీను అనే అతను కోడి కత్తితో చంపే ఉద్దేశంతో, చంపాలనే ప్రోద్బలంతో, చంపడం కోసం పొడిచాడు అని చెప్పి ఎన్ఐఏ రిపోర్ట్ ఇస్తే దాని గురించి వాళ్ళ మీడియా ఛానల్లో చండాలంగా చర్చలు పెట్టారు. ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారు దాన్ని హాస్యంగా మాట్లాడతారు, ఈ రోజుకి లోకేష్ గారు హాస్యంగా మాట్లాడతారు, ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు హాస్యంగా మాట్లాడతారు. ఆ ఎల్లో ఛానల్స్ కూడా దాన్ని హాస్యంగానే చూపిస్తాయి సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణం పోతుంటే వీళ్ళకి హాని అయిపోయింది, ఏదైతే హాస్యం అయిపోయింది సార్ వీళ్ళకి. దాన్ని ఒకసారి గమనించాలి సార్. తర్వాత మీరు చూపించినట్టే సార్, ఏదైతే సెప్టెంబర్ 5 సార్ SSRC అంటే స్టేట్ సెక్యూరిటీ, ఏదైతే సెక్యూరిటీ రివైజ్ కమిటీ అనేది ఒకటి నివేదిక ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది, Z+ కేటగిరీ భద్రత కొనసాగించాల్సిందే అని చెప్పారు సార్. మరి ఇదిగో Z+ భద్రత కొనసాగుతుందా సార్? Z+ భద్రత కొనసాగే పాట అయితే ఇట్లా ఎందుకు ఉంటది? ఆ హెలికాప్టర్ దగ్గర అట్లా ఎందుకు పైన పడతారు? నిన్న ఏదైతే సత్తెనపల్లికి వెళ్ళేటప్పుడు ఆయన కారు బానెట్ పైకి ఎక్కి, ఆయన అభిమానో తెలియదు, అభిమాని ముసుగులో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ వల్ల తెలియదు, ఎవరో తెలియదు సార్. రోప్ పార్టీ ఏర్పాటు చేశామని హోంమంత్రి గారు చెప్తారు. రోప్ పార్టీ ఏర్పాటు చేస్తే ఆ అభిమానిలో ఆ వ్యక్తులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారు బానెట్ ఎలా ఎక్కుతారు సార్? ఎలా ఎక్కుతారు బానెట్లు? ఆలోచన చేయాల్సిన విషయం సార్. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ 11 సీట్లతో ఓడిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా పతనం అయిపోయారు అని చెప్పేసి ఆనందపడ్డారు సార్. కొంతమంది అయితే రాజకీయంగానే చనిపోయారు, భౌతికంగా చంపేయాల్సిందే అని చెప్పేసి ప్రస్తుత స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళు మాట్లాడారు సార్. తరువాత ఏం జరిగిందంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారి తొలి పర్యటన వినుకొండ, రషీద్ కుటుంబాన్ని పరామర్శించడం కోసం వెళితే ఏదో డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఒకటి ఇచ్చారు. అయినా సరే దాన్ని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు వేరే వాహనంలో వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తూ వస్తే జనం తండోపతండాలుగా వచ్చారు సార్.
అక్కడ ఒక డాట్ సార్. తర్వాత అది జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళారు సార్. తిరుపతి వెళ్తే తిరుపతి దగ్గర లారీలు అడ్డు పెట్టారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు నడిచిపోవాల్సిన పరిస్థితి సార్. మరి Z+ భద్రతా కేటగిరీ ఉంటే పైలట్ ఏమయ్యారు? పైలట్ వెహికల్ ఏమైంది? రోప్ పార్టీలు ఏమయ్యాయి? ట్రాఫిక్ క్లియరెన్స్ ఏమైంది? దానికి సమాధానం చెప్పరు సార్. జగన్మోహన్ రెడ్డి గారి భద్రత గాలికి వదిలేస్తారు. తర్వాత సార్ రాఫ్తాడ్ తీసుకోండి సార్. హెలీప్యాడ్ చుట్టూ సార్ హెలీప్యాడ్ దగ్గరికి అభిమానులు వెళ్ళారా? అభిమానుల ముసుగులో సంఘ విద్రోహ శక్తులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఎవరు బాధ్యత తీసుకోవాలి? ప్రభుత్వమే కదా. ఆ పైలట్లను కూడా వేధిస్తున్నారు సార్ విచారణ పేరుతో. నెక్స్ట్ ఏ సంస్థ కూడా ముందుకు రాకూడదు హెలికాప్టర్లు ఇవ్వకుండా. సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు హెలికాప్టర్లు ఇవ్వకూడదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ పాతది ఇవ్వాలి. ఒకవేళ ఆయనే కోర్టు ద్వారా కొత్తది కొనుక్కుంటే దాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి తీసుకురావాలి. తద్వారా లబ్ధి పొందాలి. సార్ నేను మీకు వీడియో చూపిస్తాను సార్. మీరు దయచేసి ఎవరు నవ్వద్దు సార్. ఇక్కడ ప్యానెల్లో ఉండే వాళ్ళు ఎవరు నవ్వితే రాష్ట్రంలో కొత్త చట్టం వచ్చింది సార్, కేసులు పెడతారు. ఏమైంది? ఈ రోజు మచిలీపట్నంలో సార్ చంద్రబాబు గారి పర్యటన సార్. ఫుల్ స్క్రీన్ తీసుకోండి. 1 minute సార్. మచిలీపట్నంలో చంద్రబాబు గారు ఈరోజు బాగా అద్భుతంగా సార్, ఎక్కడ జనం కూడా కనిపించలేరు సార్. ఫుల్ స్క్రీన్ ఇవ్వండి చూడండి సార్, ఎక్కడ జనం లేదు. అలాగే ఉంచండి, క్లియర్గా కనిపిస్తుంది. అదే లోకేష్ గారి పర్యటన. ఎస్ సార్, మచిలీపట్నంలో ఈ రోజు లోకేష్ గారి పర్యటన సందర్భంగా తండోపతండాలుగా తరలి వచ్చినటువంటి జనం సార్. మచిలీపట్నం సముద్రం మొత్తం మీరు నవ్వకండి అని అంటున్నారు, మీరు నవ్వకండి అంటున్నారు. అక్కడేమో లోకేష్ గారికి జనం లేరు, ఇటేమో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ స్థాయిలో జనం వస్తున్నారు. మరి ఓట్లేసిన ప్రజలే వాళ్ళ దగ్గరికి రావట్లేదంటే వాళ్ళు ఓట్లేసారో లేదో మనకు తెలియదు, కానీ దాని గురించి చర్చలోకి వెళ్ళలేము. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంటుందా లేదా? లోకేష్ గారికి ఉంటుందా ఉండదా? సార్ అందుకే కదా సార్ కరకట్ట ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన ప్రతిసారి 2 నుంచి 3 టీవీలు పగిలిపోతున్నాయి. దేనికి? ఊరికే పగిలిపోతున్నాయా సార్? జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకే పరిమితం చేశామని విర్రవీగిన వాళ్ళందరికీ ఈ రోజు రాత్రులు నిద్రపట్టట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే జనం స్వచ్ఛందంగా తండోపతండాలుగా వస్తా ఉన్నారు సార్. కానీ వీళ్ళు బయటకు వెళ్తే నలుగురు కూడా వచ్చే పరిస్థితి లేదు. అది చూసినప్పుడు స్వతహాగా నారా లోకేష్ గారికి ఈర్ష్య, దుగ్ధ, కక్ష, బాధ అన్ని కలగలిపిన ఆవేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ తీసుకెళ్లాలి, జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించకుండా ఉండాలి. ఏ హోదాలో అప్పటికి కనీసం ఎమ్మెల్యే కూడా కాదు సార్. అవును, ఎమ్మెల్యే పదవిలో కూడా లేడు. కరెక్ట్. ప్రధాన కార్యదర్శిగా ఉన్న అతనికి వై కేటగిరీ భద్రత కలిగించారు. ఏ హోదాలో ఎంపీగా ఉన్న అతనికి కేంద్ర బలగాల భద్రత కలిగించారు. ఏ హోదాలో రామచంద్ర యాదవ్ అనే అతనికి ఊరు పేరు లేని ఆయన కేంద్ర బలగాలు కల్పించారు. మరి వాళ్ళ ప్రాణాలకి ముప్పు ఉందంట, జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకి ముప్పు లేదంట సార్. సార్ ఇక్కడ డాట్ సార్ మీరు ఈ రోజు ఈనాడు పేపర్ లో చూపించారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ తిరిగే వాళ్ళు బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, బెట్టింగ్ బ్యాచ్, సైకో బ్యాచ్ అంట సార్. ఈ నెరేటివ్ ఎందుకు చేస్తున్నారు తెలుసా సార్? రేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద పొరపాటున ఏదైనా దాడి జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులే ఉన్మాదులు. ఆ సైకో బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారు, ఆ గంజాయి బ్యాచ్ దాడి చేశారు, ఏదైతే ఆ బెట్టింగ్ బ్యాచ్ దాడి చేశారు అని చెప్పి ఒక ఇంప్రెషన్ ఇవ్వడం కోసం ఎప్పటి నుంచే మొదలెట్టారు సార్. ఎంత దుర్మార్గం సార్. మరి ఇలాంటి రాజకీయాలని తట్టుకొని మీరు నిలబడగలరా? ఈ విధంగా భద్రత తొలగించి ముప్పు కలిగిస్తూ ఉంటే బయట ప్రజల్లోకి వెళ్ళగలరా ఏంటి అసలు? సార్ మీరు ఏదైతే ఇతను ఒక సినిమా చూసుంటారు సార్, ఎవరిదైతే మహేష్ బాబు గారి సీఎం గా ఏదో సినిమా ఉంది సార్, లాస్ట్ క్లైమాక్స్ లో భరత్ అనే నేను సీఎం గారికి ప్రజలే వలయంలో ముందుకు వస్తారు సార్. ఓకే, అలాగే ఈ ప్రభుత్వం మీద కడుపు గాలిన ప్రజలు, ఈ ప్రభుత్వం మీద కడుపు గాలిన జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వలయంలో నిలబడి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఈ ప్రభుత్వం ఎన్ని చేసినా సరే ఎవరు తగ్గేది లేదు. చివరిగా ఇంకో మాట,
సార్ చివరికి ఒక మాట చెప్పాలి. ఇది ఏదైతే ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పేసి సైకో బ్యాచ్ ఉంది, గంజాయి బ్యాచ్ ఉందని ఈనాడు పేపర్ వచ్చేసింది కదా సార్. సార్ నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను సార్, ఏదైతే మీరు నిరుద్యోగ భృతి ఉద్యోగాలు ఇవ్వకపోవటం వల్ల, ఉన్న ఉద్యోగాలు తీసేయటం వల్ల రోడ్డున పడ్డ యువత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పక్కుంది. వాళ్ళ సైకో బ్యాచ్, వాళ్ళ గంజాయి బ్యాచ్, వాళ్ళ బ్లేడ్ బ్యాచ్, వాళ్ళ బెట్టింగ్ బ్యాచ్. మీరు మహిళలకు ఆడబిడ్డ నిధులు, సిలిండర్లని, అమ్మఒడని, చేయూతని, ఆసరా అని చెప్పి అన్ని కొట్టారు. మొన్న ఏదైతే సత్తెనపల్లి ప్రోగ్రామ్ లో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ మహిళలు ఎక్కువ మంది పోయారు సార్. మరి వాళ్ళ గురించే మీరు రాతలు రాసింది? రైతన్న ఏడాదిలో మద్దతు ధర లేక నడ్డిరిగిపోయాడు, అప్పులు పాలైపోయాడు, ప్రభుత్వం నుంచి రూపాయి సాయం అందలేదు. వాళ్ళందరూ కడుపు గాలి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ తిరుగుతా ఉన్నారు ఈరోజు. వాళ్ళ సార్ బ్యాచ్ ఇది, వాళ్ళ గురించే రాతలు రాస్తున్నారు. సో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళు గంజాయి బ్యాచా, ఎవరు కలమెత్తినా సైకో బ్యాచా, ఎవరు పోరాటం చేసినా గంజాయి బ్యాచ్, సైకో బ్యాచ్, బెట్టింగ్ బ్యాచ్ అని రాస్తారా? ఇది జర్నలిజమా? స్ట్రైట్ గా సార్, ఇది జర్నలిజమా? ఈనాడు కిరణ్ కి ఏమాత్రం మనస్సాక్షి ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఈ ప్రభుత్వం మీద కడుపు గాలి, ఈ ప్రభుత్వం పొడిచిన వెన్నుపోటుకి బాధితులై, ఈ ప్రభుత్వ దాష్టికాలకి నలిగిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఇంత నీచంగా చిత్రీకరిస్తున్నారు అంటే వీళ్ళు రాష్ట్ర ద్రోహులు కాదా? వీళ్ళని అసలు రాష్ట్రంలో కాదు సార్, వీళ్ళ పేపర్ ని రాష్ట్రంలో బ్యాన్ చేసినటువంటి అవసరం ఉంది సార్. రైట్. ఎస్ నాగమల్లేశ్వరి గారు, ఏంటి జగన్ గారి భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం పైన ఏం చెప్తారు? సార్ మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ సార్. ఇవాళ భద్రత అంటే వాళ్ళకి భద్రత ఇచ్చేటువంటి అసలు ఇష్టం ఉందా లేదా అనేది చాలా క్లారిటీగా కనిపిస్తుంది కదా సార్. ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలు అన్ని గమనించుకుంటే వాళ్ళకి భద్రత ఇవ్వడం ఇష్టం లేదు. అండ్ మోర్ ఎవర్ డైరెక్ట్ గా ఏం చెప్తున్నారు అని అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఆలోచన దృక్పథాలు కానీ, వాళ్ళు చేస్తున్నటువంటి క్రియేట్ చేస్తున్నటువంటి ఇన్సిడెంట్స్ కానీ గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది. మళ్ళీ చెప్తున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది ఈ కూటమి ప్రభుత్వం వల్ల. ఎవరు పడితే వాళ్ళు కార్ మీదకి వచ్చేస్తున్నారు, ఎవరు పడితే వాళ్ళు అంటే సీన్ క్రియేట్ చేసేటప్పుడు మీరు చూసుకుంటే అబ్జర్వ్ చేసుకుంటుంటే ఒక కార్ కింద ఎవరో వ్యక్తి పడిపోయారని చెప్పేసి ఇవాళ ఆయన కాన్వాయ్ ని సీజ్ చేసి తీసుకెళ్లిపోయారు. మరి ఎస్పీ గతంలో చెప్పినప్పుడు ఆయన ఒక కార్ నెంబర్ చెప్పారు, అది కూడా సీజ్ చేసి అక్కడే ఉంచారు. అంటే వీళ్ళకి ఒక ఏ బి సి అని ఉంటుంది. ఏ అవ్వకపోతే బి అవ్వకపోతే సి, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి నా? ఆయన ఏదో ఒక విధంగా అన్ని ఒంటరిగా చేసి హోల్డ్ చేసి, అంటే వీళ్ళు చిన్నపిల్లలు అనుకోవాలో మళ్ళీ ఎక్స్పీరియన్స్ అనుకోవాలో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్ బెల్ ఆపితేనో లేకపోతే సెక్యూరిటీ ఇవ్వకపోతే ఆయన ఆగే మనిషా సార్? ఆయన ఆగుతారా? మీరు సెక్యూరిటీ జెడ్ కేటగిరీ ప్రకారం 58 మంది 59 మంది సెక్యూరిటీని ఇవ్వాలి. మీరు ఇవ్వలేనని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ ని ఒక తెల్ల శ్వేతపత్రం మీద రిలీజ్ చేయమనండి. 1,32,00,000 మంది ఆయనకి సెక్యూరిటీగా రెడీగా ఉన్నారు. ఇవాళ గుంటూరు విషయంలో వెళ్తే సార్, గుంటూరు మిరప రైతుల కోసం వెళ్తే అక్కడ మీరు సెక్యూరిటీ ఇవ్వకపోతే ఎవరైనా భద్రంగా ఇంటికి తీసుకొని వచ్చారు ఎవరు అని అంటే కార్యకర్తలే. రోప్ పట్టుకొని మరి ఒక చంటి బిడ్డని ఎలాగైతే ఇంటికి తీసుకెళ్తారో అలాగా జాగ్రత్తగా తీసుకెళ్ళింది ఎవరనంటే కార్యకర్తలే సార్. మీరు చెప్పే మీ మాటల ప్రకారం ఇంత సీనియర్ ఎక్స్పీరియన్స్ అని చంద్రబాబు నాయుడు గారేమో భూస్థాపితం చేస్తాను అంటారు. 80 సంవత్సరాలు ఉన్నటువంటి ఆయన బుచ్చయ్య చౌదరి గారేమో తల నరికేస్తాను అంటారు. అయ్యన పత్రుడు గారేమో అరే ఓడిపోలే కదా చచ్చిపోలేదురా అని అంటాడు. ఇంకా ఈ పవన్ కళ్యాణ్ అయితే తొక్క తీస్తా, తాడ తీస్తా, నార తీస్తా అని మాట్లాడుతుంటే ఏం సార్ ఈ అన్యాయం? రాష్ట్రంలో ఏం జరుగుతుంది అసలు? సెక్యూరిటీ మీకు ఇవ్వలేదని ఇష్టం లేకపోతే చెప్పేసేయండి ఓపెన్ గా, మాకు సెక్యూరిటీ ఇవ్వడం ఇష్టం లేదు అని. ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని కల్పించాలనే కుట్ర ఉందా? పాయింట్ నెంబర్ 1. ఓకే ఉంది అని మాట్లాడుకుంటున్న సమయంలో, బహిరంగంగానే మాట్లాడుకుంటున్న సమయంలో జాగ్రత్తగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు, ఇక బయటికే రాకూడదు అని అంటే 100% సార్, బయటికి రాకుండా ఉంటారా? ప్రజల్ని కలవకుండా ఉంటారా?
బయటికి రాకూడదు అనేది వీళ్ళ ఉద్దేశమే అయితే వీళ్ళే దగ్గరుండి ఆయన పాదయాత్రకి రెడ్ బుక్ శ్రీకారం చుట్టారని నేను అంటాను సార్. మీరు ఈ వెహికల్ ని సీజ్ చేస్తేనో లేకపోతే ఆయనకి సెక్యూరిటీ ఇవ్వకపోతేనేమో ఆయన బయటికి రాకుండా ప్రజల పక్షాన పోరాడకుండా ఉండేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నేను చెప్తున్నా కదా సార్, ఇలా రాకపోతే ప్రజల్లోకి వస్తారు. ఆయన ప్రజలతో 24/7 ఉంటారు, పాదయాత్ర చేస్తారు. మీరు దగ్గరుండి ఆయన పాదయాత్రకి శ్రీకారం చుట్టిన వాళ్ళు అవుతారు. అందులో డౌట్ ఏముంది సార్? మేము కాపాడుకుంటాం మా నాయకుడిని, మా కార్యకర్తలు కాపాడుకుంటారు. మీకు చేత కాకపోతే ఆయన మీద చిన్న గాలి దూరి తగిలినా కూడా రాష్ట్రం రావాల కష్టం అవుతుంది. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. మీరు ఆయన ఏకంగా చంపేద్దాం, పాతేద్దాం, నా తల నరికేద్దాం అని అంటే ఎందుకు సార్? 4 వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు 132 లక్షల మంది ఆయనకి ఓట్లేసినటువంటి జనాలు వీళ్ళందరూ ఊరుకుంటారు అనుకుంటున్నారా? ఇదే మాట హోంమంత్రి అనిత గారు ఏమన్నారంటే, జనాలు ఎంతమంది వస్తున్నారన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలియదా మీకు? గవర్నమెంట్ కి ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ లేదా అని చెప్పి మాట్లాడారు కదా. హోంమంత్రి గారిని అడుగుతున్నాను, మీకు తెలీదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే ఎంతమంది జనాలు వస్తారని తెలీదా? అంటే మీ మాత్రం ఎలా ఉంటాయంటే వీళ్ళన్ని ప్రవచనాలు సార్. మనం మాట్లాడితే బూతులు అన్నట్టుగా మాట్లాడతారు. మీరు మాత్రం మహానటి పర్ఫార్మెన్స్ ఇచ్చేయచ్చు. అప్పటికి ఇప్పటికి గవర్నమెంట్ ని నీచ రాజకీయాలంట, దిగజారిపోయే రాజకీయాలంట. మరి మీరు చేసే రాజకీయాలు ఏంటండి? దిగజారుడు రాజకీయాలు కదా. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర అని చెప్పుకుంటున్నటువంటి మీకు ఒక ఎక్స్ సీఎం కి ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలని తెలీదా? మీరు వేసినటువంటి కమిటీలోనే ఆయనకు ప్రాణహాని ఉంది అని చెప్పి లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఎంత సెప్టెంబర్ కి ఇప్పటికి ఎంత సార్? జూన్ 7-8 నెలల్లోనే రిపోర్ట్లు మారిపోతాయా? ఆయన పైన రాయితో కంటి పైన దాడి చేసింది కూడా అదే ఉంది, కత్తితో దాడి చేసింది ఉంది, ఆ రిపోర్ట్లు ఉన్నాయి. ఇన్ని జరిగిన తరువాత కూడా ఏం ప్రాబ్లం లేదు, ఆయన ప్రాణాలకు ఏం ముప్పు లేదు అన్నట్టు మాట్లాడడం అనేది, పైగా ఉన్న భద్రతను తొలగించడం. ఆ తాటికాయని వేసినటువంటి కుర్రవాళ్ళ మీద మినిమం కేసు కూడా ఫైల్ చేయలేదు సార్. గుర్తు చేశారు కాబట్టి ఒక విషయం సరదాకి విసిరన్న ఆ విషయం ప్రజలకు కూడా ఒకసారి వినిపించాల్సిన అవసరం ఉంది. తాటికాయ ఇది ఈనాడు దినపత్రిక ఆధారంగా పోలీసులు ఏం చెప్పారనే దానికి సంబంధించి ఇక్కడ ఈనాడు దినపత్రిక ఏం రాసిందంటే, తాటికాయ విసిరిన యువకులు తెనాలికి చెందిన కుమారవంశీ, ధరణి సాయిలుగా గుర్తించి సోమవారం అదుపులోకి తీసుకుని విచారించారు. తాము సాఫ్ట్వేర్ ఉద్యోగులమని, మంగళగిరి తాడేపల్లి పరిసర ప్రాంతానికి వచ్చామని, ఈ క్రమంలో ఎండిపోయిన తాటికాయలతో సరదాగా ఆటలాడుతూ, ఏది సాఫ్ట్వేర్ ఉద్యోగులు అక్కడ పని మానుకొని ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారంటే చెత్త కుప్పల్లో తాటికాయలు ఏరుకుంటున్నారు. ఇంకా ఉంది, ఇంకా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ వాళ్ళు చెప్పింది పోలీసులు దాన్ని అద్భుతంగా వదిలిపెట్టేసింది. తాటికాయలతో సరదాగా ఆటలాడుతూ వాటితో సహా కారులో బయలుదేరం. ఏది ఏరుకున్నారు తాటికాయలు. ఇప్పుడు మనకు చెత్త ఏరుకుంటారు కదా, ఆ విధంగా వీళ్ళు అన్ని చెత్త కుండీల దగ్గరికి వెళ్ళి ఏరుకునేవాళ్ళు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల ఏరుకునే వాళ్ళు అర్థం కావట్లేదు. అట్లా తాటికాయలు ఏరుకొని కారులో పెట్టుకున్నారు, అది కూడా ఖరీదైన కారులో ఎండిపోయిన తాటికాయల్ని పెట్టుకొని మార్గమధ్యంలో బయటకు విసిరేశామని పోలీసులకు ఆ యువకులు చెప్పారు. మార్గమధ్యంలో ఆ తాటికాయల్ని కాసేపు ఉంచుకొని, ఆ తాటికాయ నుంచి ఏమన్నా మనం తినడానికి అవకాశం ఉందేమని కాసేపు ట్రై చేసి, మరీ ఎండిపోయింది కాబట్టి దాన్ని తినలేం కాబట్టి మార్గమధ్యంలో విసిరేశారట. అది వైకాపా గేటు వైపు వెళ్ళింది. వీళ్ళు ఇంకో వైపుకి వేశారు, అది గాలికి అలా ఇలా 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 తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి పోయిందట. ఎంత క్లియర్గా రాశారు చూడండి. అది వైకాపా గేటు దగ్గరికి వెళ్ళింది. వైకాపా గేట్ ఏంది? వైకాపా గేట్ ఏంటి? ఇందులో తమకు ఎలాంటి దురుద్దేశం లేదని వివరించారు. పోలీసులు వాళ్ళని వదిలిపెట్టేశారు. ఇక్కడ విషయం ఏంటంటే, వీళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగుల ఈనాడు పత్రికలో ఈరోజు రాశారు కదా, ఏది బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, బెట్టింగ్ బ్యాచ్, సైకో మొక్కలని. అలా వీళ్ళనంటే ఇప్పుడు ఏమవుతుందంటే, మొత్తం సాఫ్ట్వేర్లో ఉండేటటువంటి మగ పురుషుల మనోభావాలు దెబ్బతిని కేసులు పెట్టేస్తారు. ఇప్పుడు మగ పురుషుల మనోభావాలు కూడా దెబ్బలు తిని కేసులు పెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి వీళ్ళని సాఫ్ట్వేర్ ఉద్యోగులుగానే మనం పరిగణించి తాటికాయలతో ఆడుకుంటూ పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారి ఇంటివైపు, అది కూడా ఇటువైపు కారులో ఇటువైపు విసిరేస్తే అది అటు తిరిగి ఇటు తిరిగి ఆ విండోల నుంచి మళ్ళీ ఇటువైపుకి వచ్చి అటువైపు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిపైన పడింది. ఇదండి క్లియర్గా. రామ్నాథ్ గారు ఏం చెప్తారు సార్? ఇంత దుర్మార్గంగా వీళ్ళు మాట్లాడుతుంటే, ఇంత దుర్మార్గంగా రాతలు రాస్తుంటే ఏమనాలి?
ఇదంతా ఓపెన్ గానే అందరూ చెప్తున్నది ఇది, అందరూ చెప్తున్నది ఏంటంటే ఇది నారా లోకేష్ గారి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటే ఆయన ఇప్పుడు సుపీరియారిటీలా చూపించాలని ట్రై చేస్తున్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గతంలో విపరీతంగా ఒక పదం వాడుతూ ట్రోల్ చేశారు, దాంతో బాగా ఇబ్బంది పడ్డారు నారా లోకేష్ గారు. ఆ పదం మనకి ఎందుకు లేదు, ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బ్రాండ్ ను పోగొట్టుకోవడానికి అసలు ఈ రాష్ట్రంలో నన్ను మించిన శక్తివంతుడు లేడు, ఎవరైనా ఓపెన్ గా చెప్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేతిలో లేదు, అంతా నారా లోకేష్ గారి చేతుల్లోనే ఉంది అని. నన్ను మించిన ఈ శక్తివంతుడు లేడు అని ప్రూవ్ చేసుకోవడానికి ఎవరి మీద పడితే వాళ్ళ మీద అంటే ఒక బకాసుర ఫార్ములాని ఫాలో చేస్తున్నారు. అంటే రోజుకో ఇద్దరిని, వారానికో 10 మందిని కేసు పెట్టాలి, పెట్టి తీరాలన్నట్టు ఒక టార్గెట్ పెట్టుకొని మరి కేసులు పెడుతున్నారు. ఇదంతా ఏంటంటే నారా లోకేష్ గారు ఎలివేట్ చేసుకోవడానికి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఎలా చూస్తున్నారంటే నారా లోకేష్ గారు వైసీపీ వాళ్ళకి చుక్కలు చూపిస్తున్నారు, రెడ్ బుక్ అని పెట్టి కేసులు పెట్టి లోపలేస్తున్నారు. కాబట్టి ఇంతకు మించిన బలమైన నాయకుడు ఎవరుంటారు అన్న దానికి వాళ్ళు వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రత్యేకంగా ప్లాన్లు చేయాల్సిన అవసరం లేదు ఏమైనా చేయాలనుకుంటే. ఇలాంటి వాళ్ళని ఈ విఐపీని ఒకరంటే ఒకరు నచ్చని ఇలాంటి విపరీతమైన ద్వేషం ఉండే బ్యాచ్లు చాలా ఉంటాయి. ఇలా సెక్యూరిటీ ఇవ్వకుండా ఆయన కార్ దగ్గరికి మీరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, అడుగు దూరం వరకు కూడా వెళ్ళిపోవచ్చు అని ఒక స్కోప్ ఇచ్చినప్పుడు వీళ్ళు చెప్తున్నట్టు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే గంజాయి బ్యాచ్లు, బ్లేడ్ బ్యాచ్లు ఇలాంటి వాళ్ళు తెగించేసి డైరెక్ట్ గా వెళ్ళి ఏదైనా చేయొచ్చు కదా. అలా చేయడానికి, అలా అవకాశం ఇవ్వడానికి వీళ్ళు స్కోప్ ఇస్తూ ఉన్నారా? జరిగితే జరగనియండి అని చెప్పి మొత్తం జనాల్ని, కార్యకర్తల్ని అందరినీ అక్కడికి వదిలేస్తున్నారా? ఇది ఒక పాయింట్. నిజంగానే జగన్మోహన్ రెడ్డిని ఏదో చేయాలని ఈ రోజు కూడా మాట్లాడుతున్నారు. మొత్తం మీడియా అంతా ఏం చెప్తుంది ప్రజలందరికీ? ప్రజలారా ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడు, వైసీపీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇంత చేస్తున్నారు అంత చేస్తున్నారని మాట్లాడతారు. కానీ నారా లోకేష్ గారు డైరెక్ట్ గా మళ్ళీ ఈ రోజు కూడా మాట్లాడుతున్నారు, మన రెడ్ బుక్ అంటే వైసీపీ వాళ్ళకు గుండెపోట్లు వస్తున్నాయి, కొందరు బాత్రూముల్లో జారి పడుతూ ఉన్నారు అని అక్కడికి ఆపకుండా నారా లోకేష్ గారు ఇదంతా నేనే నడిపిస్తున్నానని డైరెక్ట్ చెప్పడానికి నిదర్శనం ఏంటంటే అందరితో ఆగకుండా వీళ్ళంతా గుండె జబ్బులు కొంతమందికి వస్తున్నాయి, బాత్రూమ్ లో కొంతమంది పడిపోతున్నారు, నా జోలికి వచ్చినా సరే సహించాను, కానీ మా ఇంట్లో కుటుంబ సభ్యుల జోలికి వచ్చారు, మనం వదిలి పెడతామా తమ్ముళ్ళు అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అడుగుతున్నారు. అంటే ఆయన ఏంది పర్సనల్ ఎజెండాతో తనకున్న కక్షలు తీర్చుకోవడానికి మొత్తం ఈ రాష్ట్రంలోని పోలీస్ డిపార్ట్మెంట్ ని ఒక రెడ్ బుక్ అని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ లోపలేస్తున్నారని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు మా అమ్మగారిని దూషించారు అన్నారు వల్లభనేని వంశీ గారు, లేదు నా భార్య పిల్లల మీద ట్రోల్ చేస్తుంటే నారా లోకేష్ గారు ఏదో ఆవేశంలో అన్నారు, నేను సారీ చెప్తున్నానని కూడా ఆయన చెప్పారు. సరే, వల్లభనేని వంశీ గారి వరకు భువనేశ్వరి గారిని ఏదో అన్నారు కాబట్టి టార్గెట్ చేశారు అని అనుకోవచ్చు. కానీ ఎక్కడైనా కానీ భువనేశ్వరిని గారిని ఇలా అన్నారు కాబట్టి మేము కేసులు పెడుతున్నామని ఎక్కడైనా చెప్తున్నారా? లేదు. రకరకాల కేసులు తెచ్చి పెడుతున్నారంటే పోలీస్ వ్యవస్థ అంతా బయటేమో నేను ఈ కక్షతో చేస్తున్నానని బయట చెప్తున్నారు, పోలీసులేమో కేసులు పెడుతున్నారు. చాలా క్లియర్ గా బాగా చెప్పారు. అంటే ఇట్లా నడుపుతూ ఉన్నారు. అంటే అంత పబ్లిక్ గా ఇప్పుడు ఎవరో పాపం చదువురాని వాళ్ళు, ఎవరో అమాయకులు ఒక ప్లకార్డు పట్టుకుంటేనే ఘోరం నేరం మొత్తం రాష్ట్రం రావణ కష్టం అవుతోందని చెప్తూ ఒక ముఖ్యమంత్రి కుమారుడు అయి ఉండి, ఒక మంత్రి అయి ఉండి, చదువుకున్న వ్యక్తి అయి ఉండి రెడ్ బుక్ రాజ్యాంగం నేను నడుపుతున్నానని డైరెక్ట్ గా చెప్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు, కోర్టులు ఏం చేస్తున్నాయి, ఇంక ఈ రాష్ట్రంలో అందరికీ సమన్యాయం జరుగుతుందని ఎలా భావించాలి? అంటే ఇదంతా ఏంటంటే వదిలేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం వచ్చి అందరూ మీద పడితే సెక్యూరిటీ లేకపోతే తనకు తన ఆగిపోతారు, లేకుంటే ఎవరన్నా ఆకతాయిలు జగన్మోహన్ రెడ్డి అంటే నచ్చని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఏదైనా చేస్తే చేసుకోనియండి, చేసుకొని మళ్ళీ ఆయన బ్యాచే అది గంజాయి బ్యాచ్, ఆయన ఎంకరేజ్ చేసింది అదే బ్లేడ్ బ్యాచ్, సైకో ముఠా అని మళ్ళీ రివర్స్ ఆయన పైకి కూడా దాన్ని చేసే ప్రమాదం ఉంది. ఎయిర్పోర్ట్ లో దాడి జరిగితే జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నారన్నారు. అవును, విజయవాడలో రాళ్ల దాడి జరిగితే జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నారన్నారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ వెళ్ళి ఆ సీనుని కలవడం ఏంటి సార్? కత్తితో దాడి చేసిన అతన్ని ఏబి వెంకటేశ్వరరావు కలిశారు, బహిరంగ కలిసి మద్దతు ప్రకటించి వచ్చారు. రేపు పొద్దున ఏదైనా జరిగింది అనుకోండి, ఏం చెప్తారు వీళ్ళు? సింపుల్ గా జగన్మోహన్ రెడ్డి మళ్ళా సానుభూతి కోసం మళ్ళీ ఇంకో ప్లాన్ వేశారు, కానీ ఈసారి ప్లాన్ వికటించి ప్రమాదం జరిగిపోయింది, నష్టం జరిగిపోయింది అని కూడా ప్రచారం చేస్తారు. అన్ని చెప్తారు. రైట్, శేఖర్ గారు ఒకసారి కన్క్లూడ్ చేయండి సార్, సమయం ఇచ్చి. మల్లెల బాబ్జీ గారిని అడిగితే అన్ని చెప్తారు సార్, మీరు చెప్పినట్టు అద్భుతంగా చెప్తారు సార్. మల్లెల బాబ్జీ సూసైడ్ లెటర్ లో అద్భుతంగా రాసింది సార్. సార్ ఒకటి, ఈ ప్రభుత్వం ఈ హోమ్ మినిస్టర్ గారు ఎలా ఉన్నారు అనడానికి ఒక చిన్న ఉదాహరణ సార్, మీరు చూసుంటారు వీడియో. ఓకే సార్, ఇందులో నాడు పోలీసుల మీద నెపం సార్, నేడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నెపం సార్. కానీ రెండిట్లో ఒక డైలాగ్ మాత్రం కామన్ సార్, రాజకీయాలు ఇంత దిగజారిపోయి ఉంటాయనే డైలాగ్ కామన్ సార్. ఆ డైలాగ్ మాత్రం కామన్ సార్. మాట్లాడిన వ్యక్తి కూడా కామన్, మాట్లాడిన వ్యక్తి కామన్,
ఆ ఒక్క డైలాగ్ కామన్, మిగతా అంతా మారిపోయింది. ఒక్క డైలాగ్ కామన్ సార్, మాట్లాడిన వ్యక్తి కామనే, ఆ ఒక్క డైలాగ్ కామనే. కానీ నాడు పోలీసులు తప్పు, రైట్, నేడు జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు సార్. నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను ఒక డిమాండ్ చేస్తున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ప్రమాదం కలిగినటువంటి వ్యక్తి, ఆయనకి శత్రువులు ఉన్నటువంటి వ్యక్తి, ఒకవైపు నుంచి ఎల్లో మీడియా శత్రువులు, ఒకవైపు నుంచి తెలుగుదేశం పార్టీ శత్రువులు, ఒకవైపు నుంచి కాంగ్రెస్ పార్టీ శత్రువులు, ఒకవైపు నుంచి భాజపా, ఒకవైపు నుంచి జనసేన, ఇన్ని పార్టీలతో ఇంతమంది వ్యవస్థలతో పోరాడుతున్నటువంటి నాయకుడు, ఆయనకి Z+ కేటగిరీ భద్రత పునరుద్ధరిస్తే బాగుంటుంది. పునరుద్ధరించలేకపోతే డైరెక్ట్ గా చెప్పండి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారి చేతిలో మోసపోయినటువంటి 1,50,00,000 మంది మహిళలు సిద్ధం. నిరుద్యోగ వృత్తి వస్తుందని, ఉద్యోగాలు వస్తుందని వంచనకు గురైనటువంటి యువకులు సిద్ధం. రైతులు, నేతన్నలు, మత్స్యకారులు, ఇలా ప్రతి సెక్టర్ సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓటేసినటువంటి 1,32,00,000 మంది ఓటర్లు సదా కంటికి రెప్పలా జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే భద్రతను పునరుద్ధరించి Z+ కేటగిరీ భద్రత ఇచ్చి రోప్ పార్టీలు, అదే విధంగా ఏదైతే స్పెషల్ పార్టీల ద్వారా ఏదైతే ఇంకా పైలట్ వెహికల్స్ కల్పించి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ మీదకి, జగన్మోహన్ రెడ్డి గారికి అడుగు దూరం ముందు వరకు అభిమానుల ముసుగులో వచ్చే ఉన్మాదులు కూడా ఉండొచ్చు సార్. వాళ్ళందరినీ రాకుండా ఆపుతారా? మొన్న భయం వేస్తుంది సార్ నిజంగా నాకు. ఏదైతే ఫ్లగ్ కార్డ్ పట్టుకున్న కుర్రాడు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ ఎక్కారు సార్. తీరా చూస్తే అతను తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కలిగినటువంటి వ్యక్తి. ఆ రప్ప రప్ప అనే డైలాగ్ రాసిన అతను సార్ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కలిగినటువంటి వ్యక్తి. అతను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాన. కాన్వాయ్ పైకి ఎక్కిన వ్యక్తి నిజంగా ఏదైనా ప్రమాదం తలపెట్టాలని కుట్ర లేకుంటే ఎవరేం చేయగలరు? ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇదే మనం ప్రజల ముందు ఇవన్నీ ఉంచాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ప్రశ్నలన్నీ ప్రజలకే వదిలేయాలి ఇప్పుడు. సమయం మించిపోయింది సార్. రైట్, థ్యాంక్ యూ సార్ శేఖర్ రెడ్డి గారు, అలాగే రామ్నాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, నాగమల్లేశ్వర్ గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.